ఎక్సర్సైజ్ 2.2లోని 8th క్వశ్చన్. ద డిస్టెన్స్ అరౌండ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 400 మీటర్స్. ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉందట. దాని చుట్టూ మెజర్మెంట్ ఎంత ఉంది అంటే 400 మీటర్స్. అంటే మనకి ఇక్కడ పెరిమీటర్ ఇచ్చినట్లు. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 400 మీటర్స్. ద లెంత్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ 26 మీటర్స్. లెంత్ 26 మీటర్స్ మోర్ దెన్ ద బ్రెడ్త్. బ్రెడ్త్ కంటే కూడా 26 మీటర్స్ లెంత్ ఎక్కువగా ఉంది. అంటే అప్పుడు బ్రెడ్త్ని మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఎక్స్ అనుకుంటే లెంత్ ఎక్స్ ప్లస్ 26 అవుతుంది. క్యాలిక్యులేట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ఫీల్డ్. పెరిమీటర్కి ఫార్ములా 2 × L + B వేసేస్తే సరిపోతుంది. గివెన్ దట్ డిస్టెన్స్ అరౌండ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 400 మీటర్స్. బ్రెడ్త్ ఎక్స్ మీటర్స్ అనుకున్నట్లయితే లెంత్ ఎక్స్ ప్లస్ 26 మీటర్స్ అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 400 మీటర్స్. లెట్ ద బ్రెడ్త్ ఆఫ్ ద ఫీల్డ్ ఎక్స్ మీటర్స్, దెన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్త్ ప్లస్ 26 మీటర్స్, దెన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 26 మీటర్స్. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 × L + B, విచ్ ఇంప్లైస్ 2 × L + B ఈజ్ ఈక్వల్ టు 400 మీటర్స్. ఇక్కడ 2 మల్టిప్లికేషన్లో ఉంది. RHSకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే డివిజన్లోకి వచ్చేస్తుంది. దేర్ ఫర్ L + B ఈజ్ ఈక్వల్ టు 400/2. L + B ఈజ్ ఈక్వల్ టు 2 1 జా 2 200 జా. L + B ఈజ్ ఈక్వల్ టు 200. వాట్ ఈజ్ L హియర్? X + 26. బ్రెడ్త్ ఈజ్ X. దేర్ ఫర్ X + 26 + X ఈజ్ ఈక్వల్ టు 200. X + X ఈజ్ ఈక్వల్ టు 2X + 26 ఈజ్ ఈక్వల్ టు 200. 2x ఈజ్ ఈక్వల్ టు 26ని RHSకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 200 - 26 వస్తుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 200లో 26 సబ్ట్రాక్ట్ చేస్తే 174. ఇక్కడ 2 మల్టిప్లికేషన్లో ఉంది. RHSకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో 2 1 జా 2 8 జా 16, 2 7 జా 14. x ఈజ్ ఈక్వల్ టు 87. దట్ ఇంప్లైస్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 87 మీటర్స్. లెంత్ ఈజ్ ఈక్వల్ టు x + 26, విచ్ ఈజ్ ఈక్వల్ టు 87 + 26 ఈజ్ ఈక్వల్ టు 113 meters. Next, 9th question. The length of a rectangular field is 8 meters less than twice its breadth. ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉందట. ఆ ఫీల్డ్ యొక్క లెంత్ బ్రెడ్త్ కంటే the length of the rectangular field is 8 meters less than twice its breadth. అంటే ఒకవేళ బ్రెడ్త్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ట్వైస్ ద బ్రెడ్త్ అంటే 2x అవుతుంది. 2x కంటే కూడా 8 మీటర్స్ తక్కువ ఉందట. సో బ్రెడ్త్ ఎక్స్ అయితే లెంత్ ఏమవుతుంది? 2x - 8 మీటర్స్ అవుతుంది. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 56 మీటర్స్. పెరిమీటర్కి ఫార్ములా 2 × L + B. 2 × L + B 56 మీటర్స్ ఇచ్చినట్లు. ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్. Given that perimeter of the rectangular field is 56 meters, let breadth of the rectangular field is x meters. Breadth in x meters అనుకున్నాము. Then length ఏమవుతుంది? 8 meters less than twice the breadth. So twice the breadth is 2x - 8 meters. Perimeter of the rectangular field is equal to 2 × L + B. 2 × L + B is equal to 56. 2 into what is L here? 2x - 8. Breadth is x, which is equal to 56, which implies ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది 2, డివిజన్ ట్రాన్స్పోజ్ చేసినట్లయితే RHSలో డివిజన్లోకి వెళ్ళిపోతుంది. సో 2 1 జా 2 2 జా 2 8 జా. 2x + x 3x - 8. 3x - 8 ఈజ్ ఈక్వల్ టు 28. -8ని RHSకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే +8 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 28 + 8 36. 3x ఈజ్ ఈక్వల్ టు 36. x ఈజ్ ఈక్వల్ టు 3 మల్టిప్లికేషన్లో ఉంది. RHSకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే డివిజన్లోకి వస్తుంది. 3 1 జా 3 1 జా 3 2 జా. x ఈజ్ అంటే బ్రెడ్త్ 12 మీటర్స్. దెన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2x - 8, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 12 - 8. 2 12 జా 24 - 8 16 meters. నెక్స్ట్ 10th ప్రాబ్లం. 2 ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్. ఇక్కడ ఒక ట్రయాంగిల్లో 2 ఈక్వల్ సైడ్స్ ఇచ్చారు. ఇవి ఈక్వల్ సైడ్స్ అనుకుందాము.
5 meters less than twice the third side. థర్డ్ సైడ్ ఒకవేళ x అనుకున్నట్లయితే ఇదేమవుతుంది 5 meters less than twice the third side. ట్వైస్ కంటే కూడా 5 meters తక్కువట, అంటే 2x minus 5 అవుతుంది. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 55 meters, అంటే 3 సైడ్స్ని యాడ్ చేసినప్పుడు 55 meters వచ్చినట్లయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ అన్నాడు. 3 సైడ్స్ యొక్క లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ బి x meters. థర్డ్ సైడ్ని x meters అనుకున్నాము. లెంత్ ఆఫ్ 2 సైడ్స్ ఈక్వల్ సైడ్స్ ఇచ్చాడు కదా, లెంత్ ఆఫ్ 2 ఈక్వల్ సైడ్స్ ఈచ్ ఈజ్ ఈక్వల్ టు 5 meters less than twice of the third side, therefore which is equal to 2x minus 5 meters అవుతుంది. given that perimeter of the triangle is equal to 55 meters, so ఈ 3 సైడ్స్ని యాడ్ చేయాలి మనం. 2x minus 5 plus 2x minus 5 plus x is equal to 55 meters అవుతుంది. 2x plus 2x 4x plus x 5x minus 5 minus 10 5, రెండు మైనస్లో ఒక దగ్గర యాడ్ చేస్తే -10 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 55. -10ని RHSకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే +10 అవుతుంది. 5x ఈజ్ ఈక్వల్ టు 55 + 10 65. ఇక్కడ 5 మల్టిప్లికేషన్లో ఉంది, రైట్ సైడ్ వెళ్తే డివిజన్లోకి వచ్చేస్తుంది కాబట్టి 65/5, 5 1 జా 5 13 జా 65, x ఈజ్ ఈక్వల్ టు 13. 2x minus 5లో xని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 × 13 - 5, 2 13 26 - 5 is equal to 21. Therefore sides of the given triangle are 13 meters, 21 meters and 21 meters. Next 11th question. Two complementary angles differ by 12 degrees. Find the angles. Complementary angles అంటే ఏంటి? If we add two angles, the sum is 90 degrees. రెండు యాంగిల్స్ యాడ్ చేసినప్పుడు సమ్ 90 degrees అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిఫరెన్స్ ఆఫ్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ 12 degrees అన్నాడు. మనం ఒకటి ఎక్స్ అనుకుంటే, ఒక యాంగిల్ ఎక్స్ అనుకుంటే సెకండ్ యాంగిల్ 90 - x అవుతుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 12 degrees ఇచ్చాడు. అప్పుడు ఆ రెండు యాంగిల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ బి ఎక్స్ అండ్ 90 - x అనుకోండి. Difference of complementary angles is equal to 12 degrees, which implies x minus of 90 - x is equal to 12 degrees. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 12 degrees ఇచ్చాడు. సో మైనస్ను బ్రాకెట్ ఓపెన్ చేయండి. x మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో x minus 90 plus x is equal to 12 degrees, which implies x plus x 2x is equal to -90 RHSకి ట్రాన్స్పోజ్ చేస్తే +90 అవుతుంది. సో 2x is equal to 12 plus 90. 2x is equal to 12 plus 90, 102. ఇక్కడ 2 మల్టిప్లికేషన్లో ఉంది, RHSకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే డివిజన్లోకి వచ్చేసింది కాబట్టి 102/2. 2 1 జా 2 5 జా 2 1 జా, therefore x is equal to 51. x is equal to 51 degrees అయితే 90 - x is equal to 90 - 51, which is equal to 39. Therefore required complementary angles are 51 degrees and 39 degrees. Next 12th question. The ages of Rahul and Lakshmi are in the ratio 5:7. రాహుల్ లక్ష్మి యొక్క ఏజెస్ 5:7 రేషియోలో ఉన్నాయంట. 4 years later, 4 years తర్వాత ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బీ 56 years. 4 years తర్వాత వాళ్ళ ఏజెస్ని యాడ్ చేస్తే 56 yearsకి ఈక్వల్ అవుతుందట. వాట్ ఆర్ దేర్ ప్రజెంట్ ఏజెస్? ప్రజెంట్ ఏజెస్ ఎంత అవుతుంది? ఈ రేషియోలో ఇచ్చాడు కాబట్టి ప్రజెంట్ ఏజెస్ 5x 7x అనుకుందాం. గివెన్ దట్ రేషియోస్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ రాహుల్ అండ్ లక్ష్మి ఈజ్ ఈక్వల్ టు 5:7, therefore present age of Rahul is equal to 5x years, present age of Lakshmi is equal to 7x years. Given that sum of their ages after 4 years is equal to 56 years కాబట్టి ఏజ్ ఆఫ్ రాహుల్ ఆఫ్టర్ 4 years ఏమవుతుంది? ప్రజెంట్ ఏజ్కి 4 యాడ్ చేయాలి, 5x + 4. అలాగే ఏజ్ ఆఫ్ లక్ష్మి ఆఫ్టర్ 4 years ప్రజెంట్ ఏజ్కి 4 యాడ్ చేస్తే 7x + 4. ఈ 4 years తర్వాత ఏజెస్ 56 అవుతుంది సమ్ చేస్తే కాబట్టి 5x + 4 + 7x + 4 is equal to 56. 5x + 7x 12x, 4 + 4 8, which is equal to 56. 8ని RHSకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 56 - 8, 12x is equal to 56 - 8, 12x is equal to 48. ఇక్కడ 12 మల్టిప్లికేషన్లో ఉంది, డివిజన్లోకి తీసుకొచ్చినట్లయితే 48/12, 12 1 జా 12 4 జా,
x ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. దేర్ ఫోర్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్ ఈజ్ ఈక్వల్ టు 5x. వాట్ ఈజ్ x? 4. 5 into 4 20 years. Present age of Lakshmi is equal to 7x. 7 into 4 28 years. 4 years తర్వాత వాళ్ళ ఏజ్ 56 అన్నాడు కదా. సో 20 + 4 24 అవుతుంది. 28 + 4 32 అవుతుంది. చూడండి 56 ఎగ్జాక్ట్గా 56 ఇయర్స్కి ఈక్వల్ అయింది. 13th క్వశ్చన్. దెర్ ఆర్ 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇన్ ఏ టెస్ట్. ఒక టెస్ట్లో 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయంట. ఏ క్యాండిడేట్ గెట్స్ 4 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఒక కరెక్ట్ ఆన్సర్ రాసినట్లయితే 4 మార్క్స్ అవార్డ్ చేస్తారు. అండ్ ఫర్ ఎవ్రీ అన్అటెంప్టెడ్ ఆర్ రాంగ్లీ ఆన్సర్డ్ క్వశ్చన్ 1 మార్క్ ఈజ్ డిడక్టెడ్. ఒకవేళ ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోయినట్లయితే లేదా దాన్ని రాంగ్గా రాసినట్లయితే 1 మార్క్ డిడక్ట్ చేస్తారు. ఇఫ్ ఏ క్యాండిడేట్ స్కోర్డ్ 450 మార్క్స్ ఇన్ ద టెస్ట్. ఒకవేళ ఒక క్యాండిడేట్కి 450 మార్క్స్ వచ్చినట్లయితే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చేశాడు అని అడుగుతున్నాడు. హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ ఆన్సర్ కరెక్ట్లీ. కరెక్ట్ ఆన్సర్స్ని ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ నెక్స్ట్ అనుకున్నట్లయితే రాంగ్ ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ఎన్ని అవుతాయి? 180 మైనస్ ఎక్స్ అవుతాయి. గివెన్ దట్ నంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 180. మార్క్స్ గివెన్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ 4 marks. Therefore, marks deducted for every unattempted or wrongly answered question is equal to -1. Let the number of questions answered correctly x అనుకోండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ రాంగ్లీ ఆర్ అన్అటెంప్టెడ్ 180 మైనస్ ఎక్స్ అవుతుంది. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేసిన క్వశ్చన్స్కి మార్క్స్ ఎన్ని వస్తాయి? టోటల్ మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు 4 into x అవుతుంది. టోటల్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్ ఇంటూ -1. 180 minus 1 minus 180 minus into minus plus x, which is equal to x minus 180. సో మార్క్స్ స్కోర్డ్ బై క్యాండిడేట్ ఎన్ని వచ్చినాయి? 450 వచ్చాయి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేద్దాం. కరెక్ట్ రాంగ్ వచ్చిన వాటిని 4x + x - 180 is equal to 450. 4x + x 5x - 180 is equal to 450. 5x is equal to 180ని RHSకి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 180 అవుతుంది. 5x is equal to 630. ఇక్కడ 5 మల్టిప్లికేషన్లో ఉంది. RHSకి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేసింది కాబట్టి 630/5. 5 1 జా 5 2 జా 10, 3 మిగులుతుంది. 5 6 30. Therefore x is equal to 126. Number of questions answered correctly is equal to 126. Next 14th question. A sum of 500 rupees is in the form of denominations of 5 rupees and 10 rupees. 500 rupees ఉన్నాయంట. దాంట్లో 5 rupees నోట్స్ అండ్ 10 rupees నోట్స్ ఉన్నాయంట. ఇఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ నోట్స్ ఈజ్ 90. మొత్తం 5 rupees నోట్స్ 10 rupees నోట్స్ కలిపి 90 ఉన్నట్లయితే ఫైండ్ ద నంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ఈచ్ డినామినేషన్. అయితే 5 rupees నోట్స్ ఎన్ని ఉన్నాయి, 10 rupees నోట్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. హింట్ ఇచ్చాడు ఇక్కడ. లెట్ ద నంబర్ ఆఫ్ 5 rupees నోట్స్ బి ఎక్స్ అనుకోండి. తర్వాత నంబర్ ఆఫ్ 10 rupees నోట్స్ బి టోటల్ 90 కాబట్టి 90 మైనస్ ఎక్స్ అవుతుంది. గివెన్ దట్ సమ్ ఆఫ్ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 500. టోటల్ నంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ 5 rupees అండ్ 10 rupees ఈజ్ ఈక్వల్ టు 90. లెట్ ద నంబర్ ఆఫ్ 5 rupees నోట్స్ బి ఎక్స్. దెన్ ద నంబర్ ఆఫ్ 10 rupees నోట్స్ ఏమవుతుంది? 90 మైనస్ ఎక్స్ అవుతుంది. టోటల్ నోట్స్ 90 కాబట్టి. సో 5x అంటే 5 rupees నోట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 5 into x ప్లస్ 10 into 90 మైనస్ ఎక్స్. టోటల్ రూపీస్ ఎన్ని వస్తాయి? 5 rupees ఉన్న డబ్బులు ఎన్ని, మనీ ఎంత అంటే 5x. 10 rupees ఉన్న మనీ ఎంత అంటే 10 into 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500, విచ్ ఇంప్లాయిస్ 5x ప్లస్ 10 into 90 900 మైనస్ 10x ఈజ్ ఈక్వల్ టు 500. 5x minus 10x is minus 5x. 900 RHSకి ట్రాన్స్పోజ్ చేస్తే -900, which implies minus 5x is equal to minus 400. Minus minus cancel అవుతే x is equal to 400/5. 400/5 means 5 1 ja 5 8 is a x is equal to 80. So number of 5 rupees notes is equal to 80 and number of 10 rupees notes is equal to 90 minus 80, which is equal to 10. Total 90 notes. Next 15th question. A person spent 564 rupees in buying pens and pencils of cost each pen is 7 rupees and each pencil is 3 rupees.
ఒక పర్సన్ 564 రూపీస్ స్పెండ్ చేశాడు. ఏమేమి కొన్నాడు దాంట్లో పెన్స్ అండ్ పెన్సిల్స్ కొన్నాడు. సో ఒక్కొక్క పెన్‌కి 7 రూపీస్, ఒక్కొక్క పెన్సిల్‌కి 3 రూపీస్. అండ్ ఇఫ్ టోటల్ నంబర్ ఆఫ్ థింగ్స్ బాట్ 180, టోటల్ నంబర్ ఆఫ్ పెన్స్ పెన్సిల్స్ కలిపి 108 తీసుకున్నాడు. హౌ మెనీ ఆఫ్ ఈచ్ టైప్ డిడ్ హీ బై? ఈచ్ టైప్ ఎన్ని కొన్నాడు అని అడుగుతున్నాడు. సో పెన్స్ ఒకవేళ ఎక్స్ అనుకున్నట్లయితే అప్పుడు నంబర్ ఆఫ్ పెన్సిల్స్ 108 మైనస్ ఎక్స్ అవుతుంది. టోటల్ నంబర్ ఆఫ్ థింగ్స్ 108. లెట్ ద నంబర్ ఆఫ్ పెన్స్ బి ఎక్స్ అనుకోండి. అండ్ ద నంబర్ ఆఫ్ పెన్సిల్స్ 108 మైనస్ ఎక్స్ అవుతుంది. పెన్సిల్స్ కలిపి 108 ఉన్నాయి కాబట్టి. సో 108లోంచి పెన్స్ని రిమూవ్ చేస్తే పెన్సిల్స్ వస్తాయి, నంబర్ ఆఫ్ పెన్సిల్స్ వస్తాయి. కాస్ట్ పర్ ఈచ్ పెన్ 7 రూపీస్. కాస్ట్ పర్ ఎక్స్ పెన్స్ 7x అవుతుంది. కాస్ట్ ఫర్ ఈచ్ పెన్సిల్ 3 రూపీస్. కాస్ట్ ఫర్ 100 మైనస్ ఎక్స్ పెన్సిల్స్ ఏమవుతుంది? 108 మైనస్ ఎక్స్ ఇంటూ 3 అవుతుంది. టోటల్ అమౌంట్ స్పెంట్ 564 రూపీస్. Therefore 7x plus 108 minus x into 3 is equal to 564. 7x plus 108 into 3 324 minus 3x is equal to 564. 7xలో 3x సబ్ట్రాక్ట్ చేస్తే 4x ప్లస్ 324 is equal to 564. 4x is equal to 324ని RHSకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే మైనస్ 324. 4x is equal to 240. ఇక్కడ 4 మల్టిప్లికేషన్లో ఉంది, RHSకి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది కాబట్టి 240/4. 4 1 జా 4 6 జా 0. x is equal to 60. Number of pens is equal to 60. Number of pencils is equal to 108 minus x కాబట్టి 108లో 16 సబ్ట్రాక్ట్ చేస్తే 48. నెక్స్ట్ 16th క్వశ్చన్. The perimeter of a school volleyball court is 177 feet and the length is twice the width. ఒక వాలీబాల్ కోర్ట్ ఉందట స్కూల్లో, దాని యొక్క పెరిమీటర్ ఇచ్చాడు 177 ఫీట్ ఇచ్చాడు. ఇక్కడ కనపడుతుంది వాలీబాల్ కోర్ట్. సో లెంత్ ఈజ్ ట్వైస్ ద విడ్త్ ఒకవేళ ఎక్స్ అనుకున్నట్లయితే డబల్ లెంత్ ఉందన్నమాట, విడ్త్కి 2x అవుతుంది. వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద వాలీబాల్ కోర్ట్ అన్నాడు. డైమెన్షన్స్ అంటే లెంత్ అండ్ విడ్త్ను ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ దట్ పెరిమీటర్ ఆఫ్ ద వాలీబాల్ కోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 177 feet. లెట్ ద విడ్త్ ఆఫ్ ద వాలీబాల్ కోర్ట్ x feet. దెన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2x feet. డబల్ ఉందన్నాడు. దెర్ఫోర్ 2 into L plus B కదా పెరిమీటర్కి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 177. 2 into వాట్ ఈజ్ L 2x ప్లస్ బ్రెడ్త్ x ఈజ్ ఈక్వల్ టు 177 విచ్ ఇంప్లాయిస్ 2 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, RHSకి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. 177/2 x ప్లస్ 2x ఈజ్ 3x ఈజ్ ఈక్వల్ టు 177/2. x ఈజ్ ఈక్వల్ టు 177 బై ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది 3, ఇక్కడ డివిజన్లోకి వచ్చేస్తుంది. 3 1 జా 3 5 జా 15, 2 మిగులుతుంది. 3 9 జా 59/2. 59ని 2తోని డివిజన్ చేసినట్లయితే 29.5 వస్తుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 29.5. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 29.5 feet అండ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2x. 2 into 29.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 59 feet. 17th question. The sum of the page numbers on the facing pages of a book is 373. ఏదో ర్యాండమ్గా ఒక బుక్ను ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ పేజ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ పేజ్ నెంబర్స్ను ఇక్కడ 94 95 ఉన్నాయి కదా, ఇట్లా ఈ రెండింటిని కూడా యాడ్ చేసినట్లయితే ఎంత వచ్చిందట? 373 వచ్చిందట. 2 పేజెస్ని యాడ్ చేసినప్పుడు ఫేసింగ్ పేజెస్ నెంబర్ని యాడ్ చేసినప్పుడు 373 వస్తే వాట్ ఆర్ ద పేజ్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. ఒకటి లెట్ ద పేజ్ నెంబర్స్ ఆఫ్ ఓపెన్ పేజెస్ ఆర్ ఎక్స్, ఒకటి ఎక్స్ ఇంకొకటి x+1 అవుతుంది. దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి 1 యాడ్ చేస్తే రైట్ సైడ్ ఉన్న పేజ్ నెంబర్ వస్తుంది. లెట్ ద పేజ్ నెంబర్స్ ఆర్ ఓపెన్ పేజెస్ ఆర్ ఎక్స్ అండ్ x+1. గివెన్ దట్ సమ్ ఆఫ్ ద ఫేసింగ్ పేజెస్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ ఈక్వల్ టు 373. Therefore x plus x+1 is equal to 373. x plus x 2x plus 1 is equal to 373. 2x is equal to 373 minus 1. 2x is equal to 372. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది xకి 2 ఇక్కడ RHSకి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది కాబట్టి 2 1 జా 2 8 జా 16, 2 6 జా 12. సో x is equal to 186, x+1 is equal to 187. 186 187ని యాడ్ చేస్తే మళ్ళీ మనకు 373 వస్తుంది. దేర్ఫోర్ రిక్వైర్డ్ పేజ్ నెంబర్స్ ఆర్ 186 అండ్ 187.